చలాకీ కథానాయకుడు రామ్, క్రేజీ కథానాయక తమన్నా జంటగా నటించిన చిత్రం ఎందుకంటే ప్రేమంట. కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. జీవి ప్రకాష్ అందించిన స్వరాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలొగిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ఎందుకంటే ప్రేమంటకు విశేష ప్రేక్షకాదరణ లభిస్తోందని చిత్ర యూనిట్ తెలిపింది. అని అంటాననుకున్నావా మిస్టర్ డాడీ? పని చేస్తే నాకు చెమట పడుతుంది, చెమట అంటే నాకు చిరాకు. నన్ను చంపడానికి ట్రై చేసిన వాడు ఐసీయూ బయట. ఎందుకంటే ప్రేమంట పెద్ద హిట్ అయింది. ఐఎమ్ వెరీ సో హ్యాపీ, సో ఎగ్జైట్లో ఉన్నాను. దీంట్లో కొత్తతనంగా ఒక ప్రేమ కథ చెప్పాను. అది యాక్సెప్ట్ చేసుకున్నది నాకు చాలా 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 ఎక్సైటింగ్గా ఉంది. రవికిషోర్ సార్ అదే అడిగారు, ప్రేమ కథలో ఇంకా డార్లింగ్ కన్నా స్క్రీన్ ప్లే మంచి కావాలి అన్నప్పుడు ఈ కథ మేము డిస్కస్ చేసినప్పుడు చాలా బాగుంది కర్ణ, ఇది చేద్దామని. అది చాలా రిసీవ్ అయింది. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి ఫిల్మ్ని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త కొత్త స్టోరీ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. తెలుగు సినిమాలు అన్నీ ఒకే ప్యాటర్న్లో వెళ్తా ఉన్నాయి. సినిమాలు బాగుంటున్నాయి కానీ అన్నీ ఒకే ప్యాటర్న్లో ఉన్నాయి, ఒకే ప్యాటర్న్లో ఉంటున్నాయి. అసలు రొటీన్ తెలుగు సినిమాలు అయిపోతున్నాయి అన్నప్పుడు ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం. అలాగే ఎందుకంటే ప్రేమంట పుట్టింది. ఒక లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ ప్లాట్ ఒకటి తీసుకున్నాం. అండ్ దానికి ఎంత బాగా ఆదరణ వచ్చినది చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆబ్వియస్లీ ఒక ఫ్లోలో వెళ్తున్న ఇండస్ట్రీని సడన్గా ఒక బ్రేక్ ఇచ్చి కొంచెం డిఫరెంట్గా చేస్తే ఆబ్వియస్లీ వెంటనే రిసీవ్ చేసుకోరు. ఒక మిక్స్ టాక్తో స్టార్ట్ అవుద్ది. అలాగే ఈ సినిమా కూడా స్టార్ట్ అయింది. అండ్ స్లోగా ఇప్పుడు ఏ సెంటర్స్లో వాటిలో బాగా స్టడీగా ఉంది. లేకపోతే ఇంత కష్టపడి వచ్చి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మేము ఎక్కడ ఇబ్బంది పడి ప్రెస్ మీట్లు పెట్టాం. సో వీ రియలీ హ్యాపీ. ఎన్నడు వాడని స్విస్ బ్యాంక్ బ్యాలెన్స్ కాకూడదుగా హ్యాపీనెస్. ఆనందంతో ఫిల్ అయిపోని స్పిల్ అయిపోని నా మనీ పర్స్. నో రిగ్రెట్స్, నో కంప్లైంట్స్, ఫుల్ టు బిందాస్. అంటే ఇది హృదయంతో చూడాల్సిన సినిమా, మెదడుతో చూసి లెక్కలేదు అని చాలా సత్యమైన మాట. మంచి మల్లెపూ పరిమళం లాంటిది. అది కొంచెం అల్లుకోవడానికి టైం పడుతుంది. వాళ్ళ నమ్మకం నిజం. ఈరోజు స్టడీగా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతూ ఇది నిజమైన సక్సెస్ అంటాను. నిజంగా ఇది గ్రాండ్ సక్సెస్ మీట్ అని నమ్ముతాను నేను. అలా అంటే మొదటి రోజే గొప్ప టాక్ వస్తే అది వేరే పద్ధతి. బట్ స్లోగా ఇన్స్పైట్ ఆఫ్ ది డివైడ్ ది టాక్ ఇవాళ రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణతో జెన్యూన్గా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి ఇది ఒక మంచి సినిమాగా ఇవాళ రోజు నా రూపుదిద్దుకుందంటే నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సంతోషం. ఈ యొక్క సక్సెస్లో మ్యూజిక్ కూడా ఒక పాలు ఉందని, ఒక భాగం ఉందని చెప్పేసి దాంట్లో నన్ను కూడా ఒక భాగస్వామ్యం చేసినందుకు మా రవికిషోర్ గారికి, కరుణాకరన్ గారికి, రామ్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.